హాయ్ గాయ్స్. టుడే ఒక ఒక చిన్న సందేహం మీద నన్ను తరచుగా నా తమ్ముళ్ళు కానీ, లేకపోతే ఏదన్నా లింక్డ్ఇన్‌లో కానీ, ఏదైనా నెట్వర్క్ ఈవెంట్‌లో కానీ చాలామంది అడిగే క్వశ్చన్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్. ఓకే. ఇక్కడ సెకండ్ క్వశ్చన్, ఇంటర్న్‌షిప్ చేయాలా వద్దా? ఇంటర్న్‌షిప్ చేస్తే పెయిడ్ ఇంటర్న్‌షిప్ చేయాలా? అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ చేయాలా? ఇక్కడ పెయిడ్ ఇంటర్న్‌షిప్ అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ అని పక్కన పెడితే ముందు మీకు ఒక ఆపర్చునిటీస్ తీసుకురాగలగాలి. ఈ టాపిక్ ఎవరి కోసం అంటే కాలేజ్ స్టూడెంట్స్ సంబంధించి. ఎవరైతే థర్డ్ ఇయర్ చదువుతున్నారో, ఫోర్త్ ఇయర్ బీటెక్, మీరు చిన్న చిన్న కంపెనీస్లో ఎప్పుడైతే చిన్నగా ప్రాజెక్టులు చేస్తారో, చిన్న రోల్స్లో చేసే స్మాల్ టాస్క్లు మీ కెరియర్కి ఎంతగానో ఉపయోగపడతాయి. ఓకేనా? ఆ కంపెనీ వాడు మీకు డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకోండి, దట్ ఈస్ ద పెయిడ్ ఇంటర్న్షిప్. ఒకవేళ డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తాడు, స్కిల్ ఇస్తాడు, అలాగే మీకు ఇంటర్న్షిప్ లెటర్ కూడా వస్తుంది. అది మీకు ఒక ఫర్దర్ జాబ్కి ఉపయోగపడుతుంది. నేను పెయిడ్ ఇంటర్న్షిప్ చేయాలా, అన్పెయిడ్ ఇంటర్న్షిప్ చేయాలా అని ఆలోచిస్తూ కూర్చొని బదులు ఎక్కడి దగ్గర చేసాం అనుకోండి, ఒక 2 నెలలు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఓకే. మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపడం లేదు గూగుల్లో జాబ్ చేయడానికి కానీ, సర్వీస్ నౌ కానీ, ఏ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలోనే మీకు ఎలాగైతే ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయో, అలాగే ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీకి కానీ, బిగ్ కంపెనీస్ కానీ, స్మాల్ కంపెనీస్ కానీ, వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ టు హైర్ ది క్యాండిడేట్స్. ఓకే. ఒక పర్సన్ మిమ్మల్ని రీచ్ అయినప్పుడు నా దగ్గర చెయ్యి, లేదా మీరు అతన్ని కనెక్ట్ అయినప్పుడు మీరు ముందు అడగాల్సింది పెయిడ్ ఇంటర్న్షిప్, అన్పెయిడ్ ఇంటర్న్షిప్ కాదు. ఏమిటి ప్రాజెక్టు, నా చేత మీరు ఏం వర్క్ చేయించాలనుకుంటున్నారు, నాకు ఈ స్కిల్స్ వచ్చు, నాకు ఈ స్కిల్స్ నేర్చుకోవాలని ఉంది, మీ దగ్గర ఆపర్చునిటీస్ ఉందా లేదా, ఈ విధమైన కన్వర్జేషన్స్ మీరు స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ఆ కంపెనీ మీరు వర్త్ అన్నప్పుడు ఖచ్చితంగా పే చేస్తుంది. పే చేయలేనప్పుడు మీరు అనుకున్న స్కిల్ అనేది మీకు వస్తుంది. ఓకే. ఇక్కడ ఫస్ట్ మీరు స్కిల్ అనేది ఇంపార్టెంట్, సెకండ్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. నాలెడ్జ్, స్కిల్, ఎక్స్పీరియన్స్ ఈ 3 మీ దగ్గర ఉంటే జాబు మీ చేతిలో ఉంటుంది. ఓకే. ఎల్లకాలం మీరు గుండెల మీద చేసుకొని పడుకోవచ్చు. పడుకోవడం మీన్స్ అంటే ఇంకా అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీలో మానేస్తే ఇంకో కంపెనీ, ఎందుకంటే మీరు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. ఓకే. ఈ కెరియర్ ఇనిషియల్ డేస్లో మనీ మీద రన్నింగ్ చేయకుండా స్కిల్స్ మీద, నాలెడ్జ్ మీద, ఎక్స్పీరియన్స్ మీద ట్రావెల్ చేయండి. ఓకేనా? ఒక మంచి హెల్దీ నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. ఖచ్చితంగా కంపెనీ మీకు పే చేసే శక్తిలో ఉంటే ఖచ్చితంగా దే పే టు యూ. అదర్వైజ్ ఆల్సో యూ కెన్ వర్క్. మీరు పని చేయడం అలవాటు చేసుకోండి, మనీ మీకు ఫాలో అయిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ గైస్. ఓకే. ఫస్ట్ కన్క్లూజన్ ఆఫ్ ద వీడియో, ఫస్ట్ స్కిల్స్, సెకండ్ మనీ. ఓకే. ఈ 2 మీకు ఎప్పుడు మీ దగ్గరే ఉంటాయి. థ్యాంక్ యూ.